సార్ కనిపిస్తాడు. మన ప్రాంత మేలు అసలు ఘోరం కొన్ని జిల్లాలు పోతే 8-10 కిలోమీటర్లు ముందు రమ్మని చెప్పి సార్ చెప్పిండు. తిడుతున్నాడు. అందరూ రైతులు మేము ఒకరికొకరం చేసుకుంటున్నాము. నాకు తల్లేవు రైతులు పొలాలు నష్టపోయిన వాళ్ళకు ఎకర 10,000 ఇస్తాము. తర్వాత మీ బ్యాంకులకు మాపేనాయా? అయినాయి సార్, మాపేయడం చేయొద్దండి. చేయబడి మాఫీ బ్యాంకులు అప్పు ఉంది, మాఫీ కానులు చేయొద్దండి. చేసి ఆర్డర్ ఇచ్చేసి దాన్ని షట్టర్ పెట్టించేసి దాన్ని పూజ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు 10 రోజుల లోపల షట్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడే మళ్ళీ మర్చిపోతారు మీరు. ఏం చెరువు SMS పెట్టు. తుమ్మల చెరువు ప్రతి 68 ఓట్లకు ఊళ్ళ ఓట్లని 850/68 మీ ఊరికి వచ్చేది 12:30. కాకపోతే కొంచెం మీ ఊరికి వచ్చి 12:30 అయినా 20 ఎండ్లు ఇస్తా. రోడ్డు డబల్ రోడ్, ఆ రోడ్ అయింది. ఊళ్ళో ఒక 5-6 ఇండ్లు ఎక్కువ పడుతుంది, అవి కూడా ఇవ్వాలి. ఊరికి 68 ఓట్లకు ఒక ఇల్లు వస్తుంది. 3,500 ఇల్లు, ఒకటి 5 లక్షలు. ప్రతి ఊరికి వస్తా. మీ లెక్క ప్రకారం మీ ఊరికి ఇస్తారు. అందరూ రైతులు మేము ఒకరికొకరం చేసుకుంటున్నాము. నాకు తల్లేవు రైతులు పొలాలు నష్టపోయిన వాళ్ళకు ఎకర 10,000 ఇస్తాము. తర్వాత మీ బ్యాంకులకు మాపేనాయా? అయినాయి సార్, మాపేయడం చేయొద్దండి. చేయబడి మాఫీ బ్యాంకులు అప్పు ఉంది, మాఫీ కానులు చేయొద్దండి. చాలా ఇబ్బంది పండ్లు పెట్టి ఏర్పాటు కట్టేదానికి అందరి నుంచి బాగా
మీకు ఎవరికైతే ఒక 2-3 విషయాలు. ఒకటి 2 రోజుల లోపల మీకు ఎండ బండి పెట్టేట్టు చేస్తా. ఇక్కడ ఏవో కాంట్రాక్టర్ సార్ రేపే చేస్తా. 2 రోజులు వర్షాలు రాకపోతే రేపే చేస్తా. మిగిలిన రేపు మనం బంద్ చేసి రేపే వర్షాలు రాకపోతే రేపే చేస్తా. ఒకసారి డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఈ వాళ్ళకి ఫోన్ చేయాలి. పైపు ఆల్రెడీ ఓకే 45 గంటలకు బండి పోవాలా. ఒకటి. రెండవది మీకు ఆ చెరువు షట్టర్ పోయినారు. ఆ షట్టర్ కూడా 10-15 రోజుల లోపల షట్టర్ పెట్టించేటప్పుడు మళ్ళీ పోతే షట్టర్ పోలే సార్. అది ఇంతకుముందు ఆల్రెడీ మనం మీరు ఉన్నప్పుడే చేసిన దానికి వాళ్ళు షట్టర్ పెట్టలే. అప్పుడు మనం ఉన్నప్పుడే చేసినాం ఆ షట్టర్ అంతా. మళ్ళీ పెట్టకపోతే ఏం చేసింది? 5 ఏళ్ళు చాలా సార్లు ఇబ్బంది 5 ఏళ్ళు తిరిగి ఏం చేసిండ్రా? మూడవది మీకు ఎవరికైతే బ్యాంకుల్లో ఎవరికైతే రుణమాఫీ రాలేదో 2 లక్షల రూపాయల వరకు 1,50,000 వరకు ఇచ్చినాం. ఈ 1,50,000 కూడా కుటుంబానికి ఒక మళ్ళీ స్పష్టం చెప్తున్నా. కాడుపడవద్దు, మీరు కాడుపడి మమ్మల్ని కాడుపడకూడదు. కుటుంబానికి 2 లక్షల అప్పు మాఫీ. కుటుంబానికి 2 లక్షలు. ఒక కుటుంబంలో ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు ఉంటే, నలుగురు ఉంటే 4 లక్షలు ఉంటే 4 లక్షల మాఫీ కాదు. కుటుంబం మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు మాఫీ. అది ఖచ్చితంగా చేస్తాం. మూడవది ఎవరికైతే 2 లక్షల వరకు ఉన్నదో కుటుంబం మొత్తం కలిపి, ఆ కుటుంబం కొందరు రేషన్ కార్డ్స్ లేక రాలే. సో వాళ్ళు మీరందరూ ఫోటోలు దిగి కుటుంబం ఒకటిగా ఫోటో దిగి వాళ్ళ అధికారం పంపిస్తా. దిగి చేస్తే 6 లక్షలు మీకు మాపేయటం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో ఆ మిగతాది కట్టిన తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము డేట్ చెప్తాము. చెప్పిన తర్వాత ఆ మిగతా డబ్బు కట్టడం ఎట్లా చేయాలో ఏర్పాటు చేస్తాం. అది కూడా 2 లక్షలు కూడా మాకు ఏర్పాటు చేస్తాం. ఓకేనా? ఎవరో చెప్పిన దానికి ఏం పరిశాన్ కావద్దు, పొందబడద్దు. జై జుపల్లి. ఇంట్లో